శివుడు పార్వతికి చెప్పిన భగవద్గీత విశిష్టత. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో, దేవా, తమ అనుగ్రహమున ఇంతవరకు శ్రీహరి లీలను విను భాగ్యం అబ్బినది. మీ మొక్క నుండి భగవద్గీత ఆహత్యమును కూడా వినవలనను కుతూహలము కలుగుతున్నది అని తెలిపాను. అప్పుడు శివుడు పార్వతీదేవితో, శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి శాస్త్రయనుడై ఉండగా మీ స్వామి మీరు సమస్త భువనములకు అధిపతి అయి ఉండి ఇట్లు ఉదాసీన నిద్రాముద్రికులై ఉండుటకు హేతు ఏమి అని అనగా, ఆ శ్రీ మహావిష్ణువు, నేను నిద్రించట్లేదు, నేను పరతత్వమును ప్రార్థించున్నాను అని పలికను. మీరు నువ్వు నిద్రించినట్టుగా భావిస్తున్నావు అనగా, లక్ష్మీదేవి, మీరు సృష్టి స్థితిలై కర్తలై ఉండి మీరు భిన్నమగు పరతత్వమును ప్రార్థించటయు మీరు ఆ పరతత్వము గలవారగుటయు నాకు ఆశ్చర్యముగా ఉన్నది. కనుక ఆ పరతత్వమును గూర్చి తిరుపడిని ప్రార్థించినది. శృణు శుశ్రూణి పక్ష్యామి గీతా సుస్థితి మాత్మన వక్త్రాన్ని పంచజానీహి పంచాధ్యాయ ననుక్రమాత్ దశాధ్యాయాన్ భుజాంశ్చైక మధురం ద్రౌపదాంబుజే యావమష్టాదశాధ్యాయి వాంగ్మయి మూర్తిరైశ్వరి. పద్మపురాణం ప్రకారం మొదటి 5 అధ్యాయములు 5 ముఖములుగాను, తరువాత 10 అధ్యాయములు 10 భుజములుగాను, 1 అధ్యాయం ఉదరముగాను, 2 అధ్యాయములు పాదములుగాను, మొత్తము 18 అధ్యాయములను వాగ్రూపముకు ఈశ్వరమూర్తి ఉన్నది. అష్టాదశ అధ్యాత్మక గీత జ్ఞానశక్తి అని సాధనముచే మహాపాతక నాశనము చేయుచున్నది. ఈ గీతాపారాయణమును పూర్తిగా కానీ, 1 అధ్యాయం కానీ, 1 శ్లోకము కానీ, శ్లోకార్థం కానీ, పాదము కానీ, తుదకు పదము కానీ భక్తిపూర్వకంగా ఎవరు స్మరించినో వారు సుశిరమర సుఖము నందుదురని అనుటలో సందేహం లేదు. పూర్వము ఉత్తమ బ్రాహ్మణ కులమును సుశర్మ అని వాడు వైదిక జ్ఞానశూన్యుడై దుర్జన సాంగత్యమున క్రూరలో గురుచు జప్తపాదులు పరిత్యజించి విషయాలాలసుడై ఉండెను. ఒకనొక ఆకులు అమ్ముతూ ముఖ్య వృత్తిగా జీవయాత్ర సాగించుచు మాంసాహారి అయి ఉండెను. ఇట్లు కాలం గడుపుతూ ఒకనొకనాడు సర్పదశుడై మరణించిన. పాపఫలము నరకమును అనుభవించి మరుజన్మను వృషభముగా జన్మించి ఒకనొక కుంటివాడు వాహనంగా చేసుకుని మిగుల భారమును పనులు చేయించుండెను. 10 సంవత్సరములు గడిచిన. ఉన్నతపర్వత ప్రదేశంలో ఒకనాడు ప్రయాణం చేయించుండగా వృషము ఆ భారం భరించలేక కింద పడి మరణించను. దైవవశమున కొంత ఋషులు ఆ మార్గం విడుచు దానికి సద్గతులు కలుగుటకై తమ సుకృతంలో కొంత ధారపోసిరి. అప్పుడు అదే మార్గం విడుతున్న ఒక వేశ్య, నేనేమి పుణ్యం చేయలేదే, నేనేం ధారపోసేదను, ఏమి పుణ్యం చేస్తే అదే ధారపోసేదను అని నేను పిమ్మట యమదూతలు వచ్చి యమధర్మరాజు వద్దకు తీసుకుని రాగా వృషభము చూచి యముడు వేశ్య ధారపోసిన పుణ్యము కారణముగా పుణ్యలోకము నందగలదు అని చెప్పింది. తర్వాత జన్మ మన పూర్వజన్మ జ్ఞానమగు బ్రాహ్మణ కులమని జన్మించను. వేసి చేసిన పుణ్యమేమనగా తన ఇంటిలోని పంజరములోని చిలుక పలికిన భగవద్గీత శ్లోకముని విన్న కారణంగా పుణ్యం పొందను. ఈ ఛానల్ చూసినందుకు కూడా